మన జీవము క్రీస్తుతో కూడా ఆయన యందు దాచబడి ఉన్నది కాబట్టి మనం పైనున్న వాటినే వెతకాలి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నారు. మనం ఆయనని ఏ రీతిలో వెతకాలి? అది ఒకసారి కీర్తనల గ్రంథము 105వ కీర్తన 3వ వచన భాగం చూసుకుందాం ప్రియులారా. కీర్తన 3వ వచన భాగం చూసుకున్నట్లయితే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. మనం ఏ విధంగా దేవుని వెతకాలి? సంతోషముతో వెదకాలి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయించాలి. మనం ఇదివరకు ఒక వాక్యంలో చూసుకున్నాం కదా, మనం కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయిస్తానన్న వాక్యాన్ని బట్టి మనం దేవుని ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించేవారిగా ఉండాలి ప్రియులారా. ఈ లోకంలో దేని గురించి కూడా మనం అతిశయం చెందొద్దు. మనకున్న ఆస్తులు, అంతస్తులు, మనకున్న కారు, బంగ్లాలు ఇవన్నీ కూడా వ్యర్థమైనయే. మనం ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించేవారిగా ఉండాలి. ఆయన్ని సంతోషంతో మనం వెదికేవారిగా ఉండాలి. అదేవిధంగా ప్రియులారా, రెండవదిగా చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచన భాగం చూసుకున్నట్లయితే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. ఇక్కడ దేవుడు సత్క్రియ చేయమని చెప్తున్నాడు. మనం సత్క్రియను ఏ విధంగా చేస్తున్నాము? ఓపికగా చేస్తున్నామా లేదా? మనం ఎవరైనా సరే వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఏ రీతిలో ఇస్తున్నాము? మనం ఎవరైనా ఏదైనా సహాయం కోరినప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాం? మనం ఓపికగా చేస్తున్నామా లేదా? మనం ఓపికగా చేస్తున్నామా? సనిగి గుణిగే వారిగా చేస్తున్నామా? మనం సత్క్రియను ఓపికగా చేయమని ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియులారా. ఈ సత్క్రియ, ఈ వాక్యం గురించి దేవుడు ఇంకొక దగ్గర కూడా మాట్లాడతాడు ప్రియులారా. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచన భాగం చూసుకుంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అనేసి దేవుడి ఈ వాక్యము లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కూడా, కయీను, హేబేలు దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు, దేవుడు హేబేలు అర్పణ స్వీకరించినప్పుడు కయీనుకి కోపం వస్తుంది. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను తన ముఖాన్ని చిన్నపుచ్చుకుంటాడు. అప్పుడు దేవుడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా అనేసి దేవుడు ఆయన్ని ప్రశ్నిస్తాడనమాట ప్రియులారా. అదేవిధంగా మనం సత్క్రియలు ఏ రీతిలో చేస్తున్నాము? మనం తల ఎత్తుకునేవారుగా చేస్తున్నామా, లేకపోతే తల దించుకునేవారుగా చేస్తున్నామా?